అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ న్యాయవాదుల పరిరక్షణ కోసం ఒక చట్టం కావాలని ఈరోజు విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద న్యాయవాదులు ధర్నా చేసే పరిస్థితి కనిపిస్తుంది. అసలు దీనికి కారణాలు ఏంటనేది ఇప్పుడు ఉన్న న్యాయవాదులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ న్యాయవాదులంతా కూడా ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అసలు ఎందుకు ఈ ఆందోళన చేస్తారు? అసలు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే సమాజంలో అందరికీ న్యాయం కావాలని సమాజంలో వ్యక్తులందరికీ ప్రొటెస్ట్ చేస్తుంది న్యాయవాదులు. ఈ న్యాయవాదులకే ప్రొటెస్ట్ లేకుండా పోతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇక్కడ వాదోపాదాలు జరిగిన తర్వాత కక్షిదారులు ఎవరైతే ఓడిపోతారో లేదా ఎవరికైతే మరి మేము అన్యాయం జరిగిందని భావిస్తారో వాళ్ళు న్యాయవాది మీద యాసిడ్ పోయటం లేకపోతే దాడి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి న్యాయవాదులకి రక్షణ చట్టం కావాలని చెప్పేసి ఒక డిమాండ్ గత 20 సంవత్సరాల నుంచి ఉంది. దీనికి అడ్వకేట్స్ ఎలాంటి మరి హాని జరిగినా కానీ వెంటనే నాన్ బెయిలబుల్ వారెంట్ తోటి ఒక చట్టం తేవాలని చెప్పేసి మేము అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున కర్ణాటకలో, తెలంగాణలో, అదేవిధంగా మరి రాజస్థాన్లో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే ఆటోమేటిక్ పార్లమెంట్లో కూడా అది బిల్ అవుద్ది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా పక్కనున్న తెలుగు రాష్ట్రం, మన సోదర రాష్ట్రం తెలంగాణలో వచ్చింది, మన రాష్ట్రం త్వరగా రాలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మీకు మరి మేము అడ్వకేట్ ప్రొటెక్షన్ పెడతామని చెప్పన్నారు. ఎన్నికై కనీసం 2 సంవత్సరాలు అయినా కానీ దీని గురించి ఉలుకులే పలుకులేదు. నిన్న లోకేష్ గారు పేపర్లో ఇచ్చారు, మేము త్వరలో పెడతామని చెప్పి. త్వరలో అంటే పోలవరం కూడా త్వరలో కడతామన్నారు. ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి కట్టట్లేదు. ఈ త్వరలో అనేదానికి ఒక ఎండ్ ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో మరి బిల్లు పెట్టి బిల్లుని నేను పాస్ చేసి జీవోగా తెస్తానని అంటే మేము విరమించుకుంటాం. లేదంటే అసెంబ్లీలో బిల్లు పెట్టే వరకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మా ఉద్యమాన్ని ఆపేది లేదు. తద్వారా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు కూడా మేము అడ్వకేట్స్గా మేము మరి ఐఏఎల్ తరపున మరి ముట్టడి చేస్తాం కూడా తెలియజేస్తున్నాం. ఈ యాక్ట్ ముందుకు నడవాలి అంటే అసలు ఎవరు దీనికి కన్సర్న్ పర్సన్ అనుకోవచ్చు? అంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రభుత్వమే కన్సర్న్ పర్సన్. భారతదేశ వ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ కన్సర్న్ తీసుకోవాలి. ఎందుకంటే అసలు యాక్ట్ అన్ని రాష్ట్రాల్లో వస్తే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్ట్ తీసుకురావాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలి, రాష్ట్ర గవర్నమెంట్ తీసుకురావాలి. ఇది కేవలం ప్రస్తుతం యాక్ట్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది అనుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలను ఇంప్లిమెంట్ దీనికి జీవో పాస్ చేశారు. కాబట్టి మరి మన ఏపీలో కూడా రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టం కోసం, న్యాయం కోసం పోరాడే న్యాయవాదులే ఈరోజు తమకి ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఈ బిల్లు అనేక రాష్ట్రాల్లో అమలు అవుతుంది. కానీ విశాఖ అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా ఈ బిల్లు అమల్లోకి రాలేదు. కనుక ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ బిల్లు అమల్లోకి వచ్చేలా చేయాలని చెప్పి ప్రధానంగా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.